ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకోసం నేను వచ్చేసి అయితే ఇంగ్లీష్ టీచర్ అండ్ మ్యాథ్స్ సార్ అయితే కాన్సెప్ట్ అయితే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. ఇది చాలా క్రేజీ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేనైతే మొబైల్లో దిగిన ఫోటోనే ఎడిట్ చేసి అయితే చూపెడుతున్నా ఫ్రెండ్స్. మీరైతే మొబైల్లో ఈ ఫోటో అయితే దిగండి, మీరు సింపుల్గా దిగండి చాలు. మీరైతే ఆ సింపుల్గా దిగిన ఫోటోని అయితే ఈ విధంగా ఎడిట్ చేసి అయితే మీకైతే ఈరోజు చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రోజు బ్యాక్గ్రౌండ్ చేంజ్ అంటే అంత రొటీన్ అయిపోయింది, అందుకే కొంచెం క్రియేటివ్గా ఈ ఎడిటింగ్ అయితే మీకోసం అయితే చేసిన ఫ్రెండ్స్. ఈ ఎడిటింగ్ మీకు ఇలా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎడిట్స్ మీకు ఇంకా కావాలనుకుంటే కామెంట్ చేయండి. మీకు ఇలాంటి ఎడిట్స్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. పక్కా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎడిటింగ్ తీసుకురావాలని నాకైతే అనిపిస్తుంది మీరు లైక్ చేస్తే. అందుకోసం అయితే లైక్ చేయండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ ఒక షేర్ మాత్రమే. మీరు షేర్ చేయడం వల్ల మా ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయితే ఎక్కువ వ్యూస్ అనేది వస్తే నాకు మోటివేషన్ అనిపించి నేను ఇంకా వీడియోలు చేయాలనే ఆలోచన అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి ఎడిట్స్ మీరైతే ప్రోత్సహిస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మీకు ఇట్లా ఎడిటింగ్ అయితే నాకు పక్కా షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సగం మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఏందో నాకు అర్థం కావట్లేదు. మన సబ్స్క్రైబర్స్ ఇన్నే ఉంటున్నా, వ్యూస్ ఇన్నే ఉంటున్నా, లైక్ ఏమో అర్థం కావట్లేదు. బట్ ఇదంతా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. కింద నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి నేనైతే ప్రతి ఒక్క యాప్ వితౌట్ వాటర్ మార్క్తోనైతే ఇక్కడనైతే అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. కైన్మాస్టర్, అలాగే క్యాప్కట్, అలాగే అలైట్ మోషన్, ఇలాంటి ప్రతి ఒక్క యాప్ అయితే ఇక్కడ అప్లోడ్ చేసిన ఫ్రెండ్స్. అందుకోసం అయితే మీరు కింద డిస్క్రిప్షన్లో కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి నా టెలిగ్రామ్లో జాయిన్ కండి. లేదా మీరైతే చిన్నగా టెలిగ్రామ్లోకి వెళ్ళేసి ఇక్కడ మహి ఎడిటింగ్ వాళ్ళని క్లిక్ చేస్తే మీకైతే నా టెలిగ్రామ్ ఛానల్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ నుంచి కూడా నా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్. పక్క మీరు అయితే ఇక్కడైతే జాయిన్ కండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు లేటెస్ట్ బ్యాక్గ్రౌండ్స్ అండ్ మీకైతే మంచి యాప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మీకు ఇది ఎడిట్ అయితే క్రియేటివ్గా ఆలోచించిన ఫ్రెండ్స్. ఊక సింపుల్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయితే కరెక్ట్ రావట్లేదని ఇదైతే క్రియేట్గా ఆలోచించిన మీరైతే ఎడిటింగ్ అయితే క్లియర్గా చేసుకోవచ్చు. మీరైతే మొబైల్లో దిగిన ఫోటోని కూడా ఈ విధంగా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మీరైతే ముందుగా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఎంచుకోండి. ఈ బ్యాక్గ్రౌండ్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్, ఓకేనా. ఈ బ్యాక్గ్రౌండ్ అనేది ఎంచుకున్న తర్వాత సింపుల్గా మీరైతే ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఒక పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదైతే ఎంచుకోండి. అది ఎంచుకున్న తర్వాత సింపుల్ యాడెడ్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. యాడెడ్ మీద క్లిక్ చేసుకొని దీని సైజ్ అనేది ఈ విధంగా అయితే ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఈ విధంగా మీరైతే ఇంక్రీజ్ అనేది చేసుకున్నప్పుడు సైడ్లకి బ్లూ కనిపిస్తుంది కదా, ఇట్లా బ్లూ అయితే రావాలి ఫ్రెండ్స్, ఓకేనా. బ్లూ అనేది వచ్చిన తర్వాత సింపుల్ అనిపిస్తుంది రైట్ సింబల్ మీద అయితే ఇవ్వండి. మీరైతే రైట్ సింబల్ వచ్చేసిన తర్వాత ఇక్కడ టూల్స్లోకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ రీసైజ్ మీద క్లిక్ చేయండి. రీసైజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా ఒక అదైతే కొట్టండి. ఒక 4000 కొడుతున్నా ఫ్రెండ్స్, ఓకేనా. 4000 మీద క్లిక్ చేసి దాని మీద క్లిక్ చేయండి. రీసైజ్ మీద క్లిక్ చేయండి. రీసైజ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒక వాల్యూ అయితే చూపెడతా ఫ్రెండ్స్. ఆ వాల్యూ అయితే మీరైతే ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి. 3098 అని టైప్ చేసిన తర్వాత రీసైజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. రీసైజ్ మీద క్లిక్ చేస్తే మీకైతే ఇలా వస్తుంది. ఇట్లా వచ్చిన తర్వాత మీరు సింపుల్గా మళ్ళీ ఇక్కడ అనిపిస్తున్న యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీకైతే ఒక పిఎన్జీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అదైతే ఎంచుకున్న తర్వాత యాడెడ్ మీద అయితే క్లిక్ చేయండి. యాడెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా దీని సైజ్ అనేది ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్, ఓకేనా. ఈ విధంగా దీని సైజ్ అనేది ఇంక్రీజ్ అనేది చేసుకున్న తర్వాత మీరైతే రైట్ సింబల్ అనేది ఇవ్వకండి, అసలు రైట్ సింబల్ అనేది ఇవ్వకండి. మళ్ళీ ఎక్కడెక్కడ ఇట్లా సైడ్కి ట్యాప్ చేయండి, అదైతే వెళ్ళిపోతుంది. అదైతే వెళ్ళిపోయిన తర్వాత సింపుల్ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ అనిపిస్తున్న ఆడిట్ ఫోటో మీద మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఆడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఒక చిల్డ్రన్స్ పిఎన్జీ అయితే మీకైతే నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. చిల్డ్రన్స్ ఒక పిఎన్జీ, ఆ చిల్డ్రన్స్ ఒక పిఎన్జీ అయితే ఎంచుకోండి. ఎంచుకున్న తర్వాత సింపుల్ ఆడిట్ మీద అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఆడిట్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే సింపుల్గా దీన్ని బట్టి దీని సైజ్ అనేది కూడా ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోండి. ఇంక్రీజ్ అనేది చేసుకుంటప్పుడు మీరైతే ఏ పిఎన్జీ యాడ్ చేసుకున్నా ఇలా బ్లూ డాట్స్ అయితే రావాలి. మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా, అలా బ్లూ వచ్చిన అయితే మీరైతే చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. చేసుకున్న తర్వాత రైట్ సింబల్ అయితే ఇవ్వకండి ఫ్రెండ్స్. సింపుల్గానే అయితే సైడ్కి ట్యాప్ ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా. రైట్ సింబల్ అయితే అసలు ఇవ్వకండి. సింపుల్గా సైడ్కి ట్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ యాడెడ్ ఫోటో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరైతే ఏదైతే ఇమేజ్ మీరు పిఎన్జీ అయితే కట్ చేసుకున్నారు ఫ్రెండ్స్, కట్ చేసుకున్న పిఎన్జీ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇదైతే మొబైల్లో దిగింది అయితే కట్ చేసిన ఫ్రెండ్స్. ఈ మొబైల్లో దిగడానికి కారణం ఏంటంటే అందరికి క్యామ్లో పిక్ సెట్ కావట్లేదు, అందుకే మొబైల్లో దిగిన ఫ్రెండ్స్, ఓకేనా. మీరైతే ఈ మొబైల్లో దిగిన ఫోటో అయితే ఇట్లా చేసుకోండి. ఇదైతే మీకైతే బక్కా వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. బక్కా వస్తుంది. అందుకోసం సింపుల్గా ఇటు సైడ్ ఇది కనిపిస్తుంది కదా, కొంచెం దీనైతే ఇలానైతే చెయ్యండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇలా చేసిన తర్వాత ఇదైతే కొంచెం వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, ఓకేనా. వెళ్ళిపోయిన తర్వాత ఈ పైన దీన్ని బట్టి కొంచెం కిందికి అన్నాడు ఫ్రెండ్స్, ఓకేనా. అప్పుడు అది వచ్చేసి క్యామ్ పిక్ లాగానైతే సెట్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. దీన్ని తీసుకొచ్చుకొని ఈ విధంగా ఇక్కడ ఈ ప్లేస్లో ఈ విధంగా అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పెట్టుకున్న తర్వాత సింపుల్ ఇక్కడ ఎరేజర్ మీద ఇది కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ సింపుల్గా మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మళ్ళీ మూవ్ డౌన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇట్లా 2 సార్లు మూవ్ డౌన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకైతే ఈ విధంగానైతే వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. ఈ విధంగా వచ్చిన తర్వాత సింపుల్గా అనిపిస్తున్న రైట్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్, ఓకేనా.
సింపుల్గా కనిపిస్తుంది. రైట్ సింబల్ ఇచ్చేసిన తర్వాత ఇమేజ్ అయితే సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్గా సేవ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే సింపుల్గా కనిపిస్తున్న సేవ్ సింబల్ మీద అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, సేవ్ సింబల్ మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీకైతే దీన్ని వచ్చేసి స్నాప్షాట్లో అయితే రిటచ్ చేసి చూపెడతా. రిటచ్ చేస్తే బరబర్ అయితే ఎగ్జాక్ట్లీ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, అందుకోసం అయితే మీరైతే స్నాప్షాట్ అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందుకోసం అయితే మీరైతే స్నాప్షాట్ ఎంచుకోండి. స్నాప్షాట్ ఎంచుకుంటే మీకైతే ఇలా వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. సింపుల్గా మీరైతే ఇక్కడ కనిపిస్తున్న మీరైతే ఎంచుకున్నారో ఆ ఫోటో అయితే మీకైతే ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో అయితే ఎంచుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫోటో అనేది ఎంచుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. సెలెక్ట్ అనే టూల్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సెలెక్ట్ అనే టూల్ మీద క్లిక్ చేసుకొని ఇది తీసుకొచ్చి మీ ఫేస్ మీద అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే జూమ్ అవుట్ జూమ్ చేయండి ఒకసారి. మీతో రెడ్ పడుతుంది మీ ఫేస్ మీద మొత్తం. రెడ్ పడ్డప్పుడైతే సింపుల్గా బ్రైట్నెస్ అనేది అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు అనుకూలంగా. ఆ తర్వాత సింపుల్గా ఇక్కడ సాచురేషన్ మీదకి రండి. సాచురేషన్ అనేది అయితే తక్కువ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తక్కువ అనేది చేసిన తర్వాత రైట్ సింబల్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ మీరు చేస్తే మీకైతే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత సింపుల్గా మీరు ఇక్కడ సింబల్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, టోన్ ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత +5 బ్రైట్నెస్ పెట్టాను ఫ్రెండ్స్. సాచురేషన్ వచ్చేసి ఒక -3 పెట్టండి. హైలైట్స్ వచ్చేసి కొంచెం తక్కువనే చేయండి. హైలైట్స్ వచ్చేసి -5 పెట్టండి. పెట్టిన తర్వాత సింపుల్గా కిందికి రాను ఫ్రెండ్స్. కిందికి వచ్చిన తర్వాత వామ్తో ఉంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా వామ్తో అనేది +2 అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఓకేనా, వామ్తో అనేది +2 పెట్టిన తర్వాత సింపుల్గా రైట్ సింబల్ మీద ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్ సింబల్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ మీరైతే ఇక్కడ అనిపిస్తున్నా ఇక్కడ ఈ బుక్ ఉంది కదా, నేనైతే ఏదో సంథింగ్ బుక్ అయితే ఎంచుకున్నా. మీరైతే ఇక్కడ వచ్చేసి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే పెట్టుకొని దిగండి ఫ్రెండ్స్. ఓకేనా, అలా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అని పెట్టుకొని దిగితే మ్యాథ్స్ సార్ అండ్ ఇంగ్లీష్ టీచర్ కాన్సెప్ట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఓవరాల్ మీకు అయితే ఇమేజ్ అయితే అర్థమైంది కదా ఎలా ఎడిట్ చేయాలో ఫ్రెండ్స్. అన్నపోతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ మహేష్ గుంటి. జై హింద్.